ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి, క్రీస్తు యేసునామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు మీ పాసలో మేము వచ్చినాం ప్రభువా. పాడు వారు స్థుతించమయపరిచాం. పాడు కీర్తనలు పాడుకోకుండా మా సమయాన్ని వ్యర్థం చేసుకొని మీ సమయానికి వచ్చిన మమ్మల్ని క్షమించండి. ఎవరైతే అలాంటి స్థితి కలిగి ఉన్నారో వారితో మీరు మాట్లాడండి తండ్రి. దైవ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. మీ స్వరం పెంపొచ్చేయండి. మీ చిత్తాన్ని నెరవేర్చండి. కృతజ్ఞతమైన స్థితి ఆనందమైన ప్రభావాలు చెల్లిస్తూ తండ్రి వినగల చెవి, గ్రహించగల మనసు మాకు దయచేయండి. సహాయం చేయండి. మీరు చూపించండి తండ్రి. మైకులు కూడా మీరు స్వామించుకునండి. చక్కగా వినబడడానికి ఉన్న వాక్యం బట్టి మేము మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం చేయవలసి మనవి చేస్తున్నాం. క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి ఆరాధనలో ప్రవేశించడం వరకు కీర్తన గ్రంథం 100వ కీర్తన 100. బైబిల్ కలిగిన వారు, చదవగలిగేవారు మీ యొక్క అధ్యాయాలు తీయండి దయచేసి. కీర్తన గ్రంథం 100వ కీర్తన మొదటి నుంచి 5 వచనాలు మనం మార్చి చదువుకుందాం. కీర్తన గ్రంథం 100 కీర్తన గ్రంథము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం మార్చి నేను ఒక వచనం, మీరు ఒక వచనం చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహం చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. రెండు సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేత సన్నిధికి రండి. 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకునండి, ఆయనే మనల్ని పుట్టించారు, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతలను చెల్లించు, ఆయన కుటుంబంలో ప్రవేశించుడి, కీర్తన పాడుచు ఆయన నామంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. అలాగే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనము మనం అందరం కూడా చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం బైబిల్ మధ్యలో నుంచి 717వ పేజీ 34వ అధ్యాయం 31వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు, నేను మీ దేవుడును, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త బైబిల్ వెనక నుంచి కొత్త నిబంధనలు 91వ పేజీ 10వ అధ్యాయము 14వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. యోహాను సువార్త బైబిల్ వెనక నుంచి 91వ పేజీ 10వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 10:14 అందరం చదువుకున్నాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. చాలా ఇక్కడ మనం చదువుకున్నాం కదా 100వ కీర్తనలో, ఆయన మనల్ని పుట్టించను, మనము ఆయన మేపు గొర్రెలము. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనకు గొర్రెల కాపరిగా కదండి, గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఎన్ని మాటలు చెప్పాడు? ప్రధాన కాపరి, మంచి కాపరి, ఇంకా చెప్పండి ఆత్మల కాపరి. ఇలాగా ఆయన తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. శ్రేష్టమైన మాట ఏంటంటే మంచి కాపరి. గొర్రెలకు ఎవరండి ఆయన? మంచి. మనమందరము దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మేపేటువంటి గొర్రెలమే కదా. గొర్రెలమా? గొర్రెలమైన మనుష్యులం కదా. ఒక్కొక్క తీరాల్సిందే కదా. మనం అందరం గొర్రెలమైన మనుష్యులము. కాబట్టి మన కాపరి, ఈ భూలోక సంబంధంగా దేవుడు నియమించినటువంటి సంఘ కాపరి కంటే నిజమైన మన మీద అధికారం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రధాన కాపరి, మంచి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ కాపరి యొక్క మరి వైరే ప్రాబ్లం ఎక్కడ వైరు పోయిందో
హలో ఎక్కింది ఇక్కడ పెట్టాడు, వెళ్ళిపోయాడు అందులో. జోసఫ్ పెట్టాడు అంతే. హలో మన కాపరి, నిజమైన కాపరి, మనల్ని మేపేటువంటి వ్యక్తి, ఆత్మీయంగా మనల్ని పోషించేవాడు, మనల్ని కాపాడేవాడు, మనల్ని నడిపించేవాడు, మనకు సహాయం చేసేవాడు, మన బాధలో కష్టాల్లో మనకు తోడుగా ఉండేవాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి మంచి కాపరి. ఈ కాపరి ఏం చేస్తాడు కదండి? గొర్రెల గురించి చాలామందికి అంటే తెలుసు, అయితే అంతకంటే ఎక్కువగా తెలిసి గొర్రెల గురించి తెలిసేది ఎందుకంటే కేవలం గొర్రెల కాపరికి మాత్రమే తెలుసు. గొర్రెల యొక్క పరిస్థితి, గొర్రెల యొక్క విధానము, వాటి యొక్క ఆ స్థితిగతులు అవి ఎలాగున్నాయి, ఎలాగుంటాయి, అవన్నీ కూడా కేవలం కాపరి అయిన వ్యక్తికి మాత్రం తెలుసు. మనం చూస్తే కాదు, చూసినంత మాత్రం మనం తెలుసుకోలేము. కానీ వాటి యొక్క వాటితో నడవడం ద్వారా, వాటిని పోషించి వాటిని నడిపించడం ద్వారా గొర్రెల యొక్క కాపరి యొక్క విధానం మనం చూస్తాం. చూడండి, ఈ కాపరి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఈ మంచి కాపరి ఏం చేశాడు, ఎలాగా ఆయన మనం స్తుతించాలి, మనం మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా, మన ఆత్మల కాపరిగా ఉన్నటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఎలాగ ఘనపరిచి మహింపరచాలి. మొట్టమొదటిగా మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటి మనం ఆలోచించేది ఏంటంటే యేసుక్రీస్తు వారు అసలు మనకు కాపరిగా రావడమే గొప్ప సంగతి. చూడండి, దేవుడు అనేకమైనటువంటి తండ్రి అయిన దేవుడు అనేకమైన ప్రవక్తలైన వారిని నియమించినాడు. వారు ఎలాగ పాలించారు? ప్రవక్తలు కానీ, రాజులు కానీ, న్యాయాధిపతులు కానీ వీరందరూ కూడా సమాజాన్ని ఏలుతూ వచ్చారు. సమాజం విషయమై వారు అధికారం చుట్టూ వచ్చారు. ప్రియమైన వారిలా దేవుడు నియమించినాడు వారిని. వారు ఎవరైనా కావచ్చు, న్యాయాధిపతులు కావచ్చు, రాజులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, ఇంకా ఒక అధికార సంబంధమైన వాళ్ళు కావచ్చు. కానీ ఒక కాపరిగా అనేటువంటి ఆ యొక్క అనుభవం మాత్రము కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే తీసుకున్నారు. ఇది మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా నా కొరకు ఒక ప్రవక్తగా కానీ, లేకపోతే ఒక రాజుగా కానీ, లేకపోతే ఒక న్యాయాధిపతిగా కానీ, అంతకంటేనూ వెళ్ళి కూడా నీవు నియమించవచ్చు, ఇతరులు నియమించవచ్చు. కానీ నీవు నా కొరకై మీరేం చేశావంటే డైరెక్ట్గా ఈ లోకంలో కాపరిగా వచ్చావు. ప్రియమైన వారిని మనం ఆలోచించదగ్గ విషయం ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు సెలవిచ్చినటువంటి ప్రకారంగా ఆయన ఒక ప్రవక్తను పంపిస్తానని చెప్పిన మాట ప్రకారంగా ఆయన కాపరి రూపంలో సర్వలోక ప్రజల కొరకై కాపరి రూపంలో వచ్చినాడు. చూడండి, ఇక్కడ మాట చూస్తుంటే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతా వినండి. ద్వితీయోపదేశకాండం 18:16. ఈ గొప్ప అగ్ని నాకు ఇంకను కనబడకుండును గాక అని చెప్పితిని. ఆ సమయమున నీ దేవుడైన యెహోవా నేను అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరుడు నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. మోషేతో చెప్పినటువంటి మాట మన మోషే చెప్తున్న మాట. నా వంటి ఒక ప్రవక్త. మోషే కూడా ఎన్ని సంవత్సరాలు కాపరితత్వం చేశాడు చెప్పండి? గొర్రెలకు 40 సంవత్సరాలు కాపరిగా గొర్రెలు చేశాడు. ఈ 40 సంవత్సరాలు ఎవరికి చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఒక కాపరిగా చేశాడు. ఈ 40 సంవత్సరాల్లో ప్రియమైన వారినరా తన యొక్క కాపరితత్వంలో, తన యొక్క అధికారంలో ఎన్నో లోటుపాట్లు మనం చూస్తాం. అయినప్పటికీ దేవుడు మోషేను కాపరిగా ఉంచాడు. అయితే సర్వలోక ప్రజలందరిపైన ఒకే ఒక కాపరి, ప్రజలందరి 6 లక్షల జనాభా కంటే ఎక్కువైన ప్రజలైన వారిని పోషించలేక, నడిపించలేక, కాపాడలేక, భద్రపరచలేక
మరి ఎన్నో విధాలుగా ఒక కాపరిగా లేదా నియమింపబడిన వ్యక్తి మోషే ఏమీ చేయలేని వాడు 6 లక్షల మందినే మరి కష్టమై ఉన్నారు. అయితే ఈ లోక ప్రపంచంలో వారందరిపైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన కాపరిగా నియమింపబడ్డాడు. ఈయన అధికారం క్రింద మనం రావడం అనేది మనకి ఎంతో ధన్యత. ప్రియమైన వారులారా, మన పైన అధికారం చేయడానికి కొరకై, మన పైన అధికారం చలాయించడానికి సాతానుడు ఎప్పుడెప్పుడు కాసుకొని ఉన్నాడు. అయితే మనల్ని ఆయన తన గొర్రెలుగా స్వీకరించి, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన గొర్రెలుగా స్వీకరించి, ప్రియమైన వారులారా, సర్వలోక ప్రజలందరమైన మనందరిపైన కేవలం ప్రభువైన యేసుక్రీస్తు తానే స్వయాన ఒక కాపరిగా ఉండడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఇతరులు నియమించలేదు. ఈ కాపరిత్వానికి ఇతరులు నియమించవచ్చు, అనేకమైన వారు ప్రవక్తలు నియమించున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు తానే ఒక కాపరిగా ఉన్నాడు అంటే ఎంత శ్రద్ధ కలిగిన వాడుగా మన పైన ఉందని ఒకసారి గుర్తించుకోవాలి. మన పైన ఎంత ఎందుకు తానే మన పైన కాపరిగా ఎందుకు ఉండాలి? ఎందుకంటే మనం ఆయన చేసిన సృష్టి, మరి ఆయన మనల్ని చేశాడు, మనము ఆయన ద్వారా చేయబడినటువంటి వారం. ప్రియమైన వారులారా, మన పైన సర్వాధికారము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉండాలని కోరుకుంటూ ఆయనే ఈ లోకంలో ఒక మనుషునిగా జన్మించి మనందరి కొరకై మనందరి పైన కాపరిగా నియమింపబడ్డాడు. ఇలాంటి కాపరి మనకు ఉండడం మనకు ఎంతో ధన్యత. బైబిల్ గ్రంథంలో ఉంది, మరి ఇట్టి దేవుడుగా గల జనులు ధన్యులు. చూడండి, కీర్తన గ్రంథంలో మనం చూస్తే 145 చూడండి. 145 15 వచ్చిన చదవండి ఎవరైనా. కీర్తన గ్రంథం 144 144 15వ వచనం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు. తర్వాత కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి. కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 12వ వచనం చాలా చక్కటి మాట ఉంది మనకు. 33:12 యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు. ప్రియమైన వారులారా, ఈ దేవుడు, ఈ కాపరి, నిజమైన కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి మనకు కాపరిగా లేకపోయి ఉంటే మన జీవితాలు ఏమైపోయి? కాపరి లేకయే గొర్రెలు చెదిరిపోవడము, కాపరి లేకయే మరి తోడల మధ్య ఇరుక్కుపోవడం, కాపరి లేకయే అనేకమైన శ్రమలకు గొర్రెలు గురి కావడం మనం చూస్తూ ఉంటాం. అయితే మన కొరకై ఆయన మేపేటువంటి మనము మరి మన కొరకై శ్రేష్టమైనటువంటి కాపరిగా, మరి గొప్ప కాపరిగా మన కొరకు ఉండడం ద్వారా మనం ప్రభువును స్తుతించాలి. ప్రభువే మనకు కాపరిగా ఉన్నందుకు ప్రభువును మనము గణపరిచి ఆరాధించాలి. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాము. కాపరి ఎవరినో నియమించలేదు, కానీ యేసు క్రీస్తే కాపరిగా మన కొరకు ఈ లోకంలోకి వచ్చిన సృష్టికర్తే ఒక కాపరిగా మన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. అనేకమైన వారు నియమింపబడినప్పటికీ ఈ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు కాపరిగా, మంచి కాపరిగా మన కొరకే వచ్చినందుకు ప్రభువును మనం స్తుతించాలి. అంత మాత్రమేనా? కాపరి యొక్క మరి గొప్పతనం ఏమిటి? మన మీద నియమింపబడినటువంటి, మన కొరకే తను తానే కాపరిగా నియమించుకున్నటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కాపరిగా ఉండడానికి గల కారణం ఏంటంటే సాతాను యొక్క అధికారం నుండి మనల్ని విడిపించడానికి కొరకై శ్రేష్టమైన కాపరిగా. చూడండి, దావీదు మహారాజు మనం చూసినామనుకోండి. దావీదు మహారాజు ఎవరు కుమారుడు చెప్పండి? యెషయి కుమారుడు. కాబట్టి దావీదు యెషయికి అనేకమైనటువంటి గొర్రెలు మందలు ఉన్నాయి, మరి పడవలు ఉన్నారు, మరి దాసులు ఉన్నారు, మరి కుమారులు ఉన్నారు. అయితే యెషయి తన సొంత గొర్రెలైనటువంటి వాటిపైన తన కుమారుణ్ణే కాపరిగా, దావీదునే కాపరిగా ఉంచున్నాడు. ఎందుకు? చూడండి, ఎందుకు ఉంచాడు? మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయం గమనిస్తే జీతగాడే. కాబట్టి వాటి గురించి పట్టించుకోడు. ఒకవేళ
ఈ సందర్భాలు వచ్చి ఉండొచ్చేమో. మరి ఆ ఎలుగుబంటి కానీ, లేకపోతే సింహం కానీ, లేకపోతే తోడేలు కానీ, ఇలాంటి యొక్క సందర్భాల్లో మరి ఆ కాపరులైన వారు, జీతమును నియమించిన కాపరులైన వారు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉండవచ్చు. ప్రియమైన వాళ్ళరా, యెషై తన కుమారుడు, సొంత కుమారుడు దావీదును తన సొంత గొర్రెల పైన అధికారిగా, కాపరిగా నియమించాడు. కాబట్టి ఈ అధికారి కాపరి దావీదు యొక్క మరి ఏం చేశాడు గొర్రెల విషయం ఏంటంటే మనకు బాగా తెలుసు. మొదటి సమయంలో 10వ అధ్యాయంలో దావీదు చెప్తున్నాడు, అయ్యా నా సొంత గొర్రెల పైన సింహం వచ్చింది, ఎలుగుబంటి దాడి చేసింది. మరి ఆ సొంత గొర్రెలు ఒకటి పోతే ఏమైంది? ఎలుగుబంటి ఒకటి తింటే ఏమైంది? సింహం ఒకటి తింటే ఏమైంది? పోతే పోని, నష్టమైతే పోని, ఒకటి పోయినంత మాత్రం ఇంకా కొన్ని ఉంటాయి కదా. కానీ సొంత గొర్రెల విషయమైనటువంటి ఆసక్తి, ఆశ జీతగాలికి ఉండదు. కాబట్టి మరి సొంత వ్యక్తి అయినటువంటి దావీదు ఏం చేశాడు మనకు బాగా తెలుసు, ఆ సింహాన్ని, ఆ ఎలుగుబంటిని చంపివేశాడు. చూడండి, అంటే నియమించబడినటువంటి కాపరులు ఉండొచ్చు, అయితే వారంత పట్టింపు లేకోకుండా వారికి చనిపోయినా, మరి కష్టమైన, బాధైనా, లేకపోతే సాతాను వల్ల పడినా, ఏమైనా సరే మరి దుష్టముగాలకు చేర్చబడిన పట్టి పట్టినట్టుగా ఉండేవారుగా ఉంటారు. మనకు బాగా తెలుసు, మన కారు కొనుక్కున్నాం అనుకోండి, కారు కొనుక్కుంటే మనమే మన కారును తోలాలని ఇష్టపడతాం కదండి. మనకు డబ్బు ఉంది, మరి మనం పనులు పెట్టుకోవాలనుకుంటాము. పనులు పెట్టుకున్నాము, డ్రైవర్ పెట్టుకున్నాకు వాడు మనం చూస్తాం, వీడు బాగా చేస్తున్నాడా లేదా, ఈ కారు బాగా చూస్తున్నాడా లేస్తాం. ఒకవేళ దాన్ని బాగా చూడకపోతే మనమే మన సొంత కారుకి కానీ, మన వెహికల్ మనం ఏం చేస్తామో డ్రైవర్గా ఉంటాం. ఎందుకంటే మనకు ఆ యొక్క వెహికల్ అనేది మనకు ఎంతో ఇష్టమైంది. అలాగే సొంత గొర్రెలకు నియమింపబడ్డాడు దావీదు. సొంత గొర్రెల పైన దృష్టి ఎలా ఉందంటే, సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చినా కూడా వాటిని చంపివేసిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పైన ఎందుకు ఆయనే గొర్రెల కాపరిగా ఉండాలంటే, మన విరోధి అయినటువంటి ఎవరు చెప్పండి, సాతాను కదండి. మొదటి పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మొదటి పేతురు 5:8. మెలకుగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని వెతుకుతూ ఏం చేస్తున్నాడండి, తిరుగుతున్నాడు. గర్జించు సింహం వలె. మరి మన మీద నియమింపబడినటువంటి ఒకవేళ కాపరులు నియమింపబడ్డారనుకోండి, అది ఎవరైనా శరీర సంబంధమైన వారు, మరి అధికారులైన వారు, వాళ్ళు మనం పట్టించుకుంటారా, మన విషయమై శ్రద్ధ చూపుతారా? ప్రియమైన వాళ్ళరా, వారు చూసుకోవడానికే కష్టం. అందుకే మన కొరకై, మనందరి కొరకై శ్రేష్టమైన వ్యక్తిగా తన సొంత గొర్రెలమైన మనపైన నియమింపబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కాపరిగా. ఈయన చేసిన కార్యం ఏమిటి? గర్జించు సింహం అనేటటువంటి సాతానును అనగదొక్కాడు. సాతాను యొక్క కార్యములను లయపరచడానికి ఈ లోకంలో మన మీద కాపరిగా నియమింపబడ్డాడు. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవండి ఎవరైనా. 3వ అధ్యాయం 8వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి గనుక పాపం చేయబడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుడి కుమారుడు ప్రత్యక్షమాయను. ఎవరి క్రియలు లయపరచడానికండి? అపవాది గర్జించు సింహం వలె ఉన్నటువంటి అపవాది యొక్క క్రియలను. ప్రియమైన వాళ్ళ గొర్రెల మనపై అపవాది అనునిత్యము దాడి చేసేవాడుగా, తోడలు చూసినా, ఎలుగుబంటి చూసినా, సింహం చూసినా, వీటి రూపాలలో సాతానుడు అనేకమైన సార్లు మనపై దాడి చేసేవాడుగా ఉంటాడు. ఇవి దాడి చేసి ఇక తిరుగులేదు, నశించిపోవాల్సిందే. ఒకవేళ మన మీద నింపబడినటువంటి అధికారులు కానీ, మరి కాపురులు కానీ, లేకపోతే న్యాయాధిపతులు కానీ, వీరు మనల్ని ఏ విధానంలో కాపాడలేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే మన మీద నియమింపబడి సొంత కాపరిగా, ఇష్టపూర్వకంగా మన మీద ఇప్పుడు కాపరి ఏం చేశాడంటే, అపవాది యొక్క క్రియల్లో పడకోకుండా మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు. ఇన్ని దినాలుగా మన విశ్వాసం కాపాడుకొని ఉన్నాము అంటే మన మంచితనం కాదు,
కదండి. గొర్రెలమైన మనల్ని సాధారణుడు ఇంత సులభంగా ఆయన వాడు మోసం చేస్తాడో మనకు బాగా చాలా సులభంగా పెద్దవాళ్ళనే మోసం చేశాడు. మనం ఎంత లెక్క మనల్ని మోసం చేయడము, మనం మోసపరచబడము చాలా స్వల్ప విషయం. కానీ ఇప్పటి వరకు కాపాడబడుతున్నామంటే ఎవరిక కృప చెప్పండి? మన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు వారు మన పక్షాన ఉన్నాడు. అందుకే పేతురుతో అంటాడు, పేతురు సాతాను మిమ్మల్ని ఏం చేయాలనుకున్నాడు? జల్లించాలని కోరుకున్నాడు. అయితే నేను వేడుకున్నా, మిమ్మల్ని మరి నాశనం చేయాలని కోరుకున్నాడు. నేను వేడుకున్నా కాబట్టి ప్రియమైన వారు, శిష్యులైన వారు మరి ప్రభు యేసుక్రీస్తు వారిని మా దగ్గర నుంచి వెళ్ళిపోయినా, మరి పారిపోయినా ప్రభు వారిని సమకూర్చాడు, భద్రపరిచాడు. మనం చూస్తూ ఉంటున్నాం. మన విషయంలో కూడా అలాంటిదే. అనేకమైన సార్లు సాతాను మన పైన గర్జించు సింహం వల్ల వస్తున్నప్పటికీ ప్రభు యేసుక్రీస్తు వారు నిజమైన కాపరి కాబట్టి మనల్ని కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు అనేది మనం గుర్తించుకోవాలి. కాబట్టి సాతాను యొక్క మరి అధికారం క్రింద నుంచి మనల్ని ఏం చేశాడు ప్రభు? ఆ కాపరి, మంచి కాపరి కాపాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు మనం ఏమైనాము? సజీవులంగానే ఉన్నాం. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. మూడోదిగా కాపరి యొక్క గొప్పతనం ఏమిటి అనేది మనం ఆలోచిస్తే, మన హృదయాలలో మన జీవితాలను కట్టడం, చెదిరిపోయిన జీవితాలు, పగిలిపోయిన జీవితాలు. చూడండి, కాపరి విషయంలో మనకు గుర్తిస్తే గొర్రెలు కుంటుతా నడుస్తూ ఉంటాయి, గొర్రెలు కాలు ఇరిగిపోయి ఉంటాయి. చిన్న చిన్న గొర్రె పిల్లలు నడవలేకపోతా అంటే వాటిని ఏం చేస్తాడంటే భుజం మీద వేసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా గొర్రెలు మరి నడవగలిగిన కంటే వాటి శ్రమ కష్టాలలో ఎలా ఉంటాడంటే గొర్రెల కాపరే ఒక్కడే. మరి గొర్రెలు ఎన్ని ఉంటాయి? 100-200 ఉంటాయి. కానీ ఈ 100-200 గొర్రెలకైనా సరే వాటికి కాలు ఇరిగినా లేదా బాగలేకపోయినా అన్నిటిలో కూడా ఆ వ్యక్తి సహాయం చేసేవాడుగా, అంటే వదిలిపెట్టేవాడుగా కాదు. మనం ఆలోచిస్తే మొదటి సమయాల గ్రంథంలో చూడండి 30వ అధ్యాయం, మొదటి సమయాల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం చదవండి ఎవరైనా. వాడిని అడిగాను, మూడు దినాల క్రిందట నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయిన. చాలు. ఇక్కడ ఐగుప్తుని గురించి మనం చూస్తున్నాం. పొలంలో కనపడ్డాడు, అమాలేకునికి దాసుడుగా ఉంటున్న వ్యక్తి. ఎన్నో దినాలుగా మరి ఈ యొక్క ఐగుప్తుడు అమాలేకులకి దాసత్వం చేశాడు. అయితే కాయిలా పడ్డాడు. ఏదో దోచుకోవడానికి దావీదు మహారాజు ఆ యొక్క సిగ్లకు ఆ ప్రాంతాలకు వచ్చి దోచుకొని వెళ్ళిపోతూ ఉంటే దాసుడు కాయలాపడి ఉంటే బాగా లేకుంటే ఏం చేశాడు యజమానుడు? చెప్పండి. ఇన్ని దినాలు పని చేసుకున్నాడు కదా, ఎవరే వీడు మంచోడు, వీడిని దక్కించుకోవాలా అని ఏం లే, పోతే పోయినాడు లేని వాడు ఏం చేశాడు? వదిలిపెట్టేశాడు. చూడండి, ఒక అధికారి మరి అన్ని విధాలుగా పని చేయించుకున్న తర్వాత బాగా లేకపోకుంటే ఏమైపోతారంటే వదిలిపెట్టేశాడు. అయితే కష్టాల్లో, బాధల్లో, శ్రమలలో, వ్యాధులలో మరి వదిలిపెట్టినటువంటి వ్యక్తులు మనం చూస్తున్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రము నిజమైన కాపరి. మన అన్ని కష్టాల్లో మనల్ని ఎంత మాత్రమైనా వదిలిపెట్టేవాడు కాదు. విరిగిపోయిన కాలుని మరి హృదయము పగిలిపెట్టే ఎన్నో శ్రమలలో, కష్టాలు ఉంటున్న మన విషయమై అందరూ కూడా వదిలిపెట్టవచ్చు, అందరూ వదిలిపెడతారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం నిజమైన కాపరిగా ఆయన ప్రభు మనల్ని వదిలిపెట్టడు. మన కష్టాల్లో ఆయన పాలు పొందుతాడు, మన బాధల్లో ఆయన ఉంటాడు, మన శ్రమలలో ఆయన ఉంటాడు, మనకు సహాయకుడుగా ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు. అందరూ వదిలిపెడితే ఇక అందుకే యేసుక్రీస్తు వారు ఇప్పుడు మనం గుర్తిస్తూ ఉంటే ఆయన పట్టుకున్నారు. యేసుక్రీస్తు వారు పట్టుకుంటే మరి అక్కడ ఉన్నటువంటి 12 మంది శిష్యులు ఏమైపోయినా చెప్పండి? యేసుక్రీస్తు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు ఒంటరిగా చేశారు. అయితే తండ్రి అయిన దేవుడు మాత్రం తను ఒంటరిగా చేయలేదు. ఆ సమయంలో దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ అలాగా మనం వదిలిపెట్టినట్టుగా యేసుక్రీస్తు వారు వదిలిపెట్టినట్టుగా ప్రభు యేసుక్రీస్తు వారు మనం వదిలిపెడితే మన పరిస్థితి ఏమిటి? చూడండి, మనకు ఆరోగ్యం బాగాలేదు, శ్రమ మంచిగా హాస్పిటల్ ఉన్నాము,
కుటుంబంలో మనల్ని ఆదరించేవారు మన భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, వారే మనకు సహాయం చేయకపోతే లోకస్తులు మనకు సహాయం చేస్తారా? ఎవ్వరు కూడా మనకు సహాయం చేయరు. కొన్ని సందర్భాలు ఉంటాయి, కొంతమంది కుటుంబంలో ఎవ్వరు కూడా సహాయం చేయరు. మేము చూసాము, ఒక విశ్వాసి కుటుంబము, మేము కొండపాటు దగ్గర చేస్తూ ఉంటే కూతురు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అక్కడే అదే గ్రామంలో ఉన్నారు. మరి తన భార్యకు, ఆమె మందిరానికి వచ్చే ఆమె భార్య కూడా మరి పడకలుంటే కనీసం చూడడానికి కూడా రాలేదు. చూడండి, అందరూ వదిలేశారు. కానీ దేవుడు మాత్రం తనను వదలలేదు. అది కాపరేక తత్వం. ప్రియమైన వాళ్ళరా, గొర్రెలు మనం గుర్తిస్తే, గొర్రెలు ఇప్పుడు నాకు కాలు ఇరిగింది అనుకోండి, నాకు నిజంగానే కాలు ఇరిగింది, అందుకే కూర్చొని చెప్తున్నాను. కాలు ఇరిగింది అనుకోండి, మనమందరం గొర్రెల కాపరి తీసుకొని వెళ్తున్నాడు. నా కాలు ఇరిగింది కదా, నేను కూర్చున్నాను, నేను నడవలేదు, నేను వెళ్ళి మరి గొర్రెల కాపరితో వెళ్ళడానికి నాకు శక్తి లేదు. అలాగని గొర్రెలని నాతో పాటు ఉంటాయా? అర్థమైందా మీకు? ఇప్పుడు నేను నడవలేకున్నాను కాబట్టి ఒక గొర్రెగా నేను ఇక్కడ నిలబడిపోయినాను. కానీ గొర్రెలు నాతో ఉంటాయా? ఉండవు. గొర్రెల కాపరి వెంట ఏం చేస్తాయి? వెళ్తానే ఉంటాయి. అయ్యో, నాతో పాటు ఉన్నాడు కదా, మాతో పాటు ఉన్నాడు కదా, మరి దొడ్డిలోనే ఉన్నాడు కదా, కాబట్టి ఇతనితో ఉండాలి అనేటువంటి ఆలోచన ఆ గొర్రెలకి ఏమి లేదు. గొర్రెల కాపరి వెంట వెళ్ళడమే. అయితే ఈ గొర్రెలన్నిటికీ లేకపోయినా కూడా కాపరికి మాత్రం ఖచ్చితంగా కాలు విరిగిన గొర్రె పైన ప్రేమ అనేది మనము చూస్తాం. ఏం చేస్తాడు కాపరి? ఇది రాలేకపోయినాడు కదా, మరి గొర్రెలతో పాటు రాలేకపోయాడు కాబట్టి మరి కాపరి ఆ గొర్రెకి కావాల్సినంత కూడా మరి కట్టుకట్టిన తర్వాత భోజనం కానీ, నీళ్లు కానీ అన్నీ కూడా సకలము చేసిన తర్వాతనే గొర్రెలు తీసుకొని ఏం చేస్తాడు? వెళ్తాడు. మరి గొర్రెలకు ఉంటుందంటే గొర్రెలకు ఉండదు, కానీ కాపరికి ఉంది. కష్టంలో, బాధలలో ఆదరించేటువంటి ఆ యొక్క అనుభవం. ఆ కాపరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఎన్నో దినాలుగా మనము కష్టాలు, శ్రమలు బాధపడుతూ ఉంటే కుటుంబస్తులు కానీ, దగ్గరైలు కానీ మనకు సహాయం చేయకపోయి ఉండొచ్చు. కానీ ప్రధాన కాపరి, మంచి కాపరి యేసుక్రీస్తు వారు మన గాయాలు కట్టడం కానీ, మనం ఆలోచిస్తే ఒక మాట చూస్తే లూకా సువార్తలో 10వ అధ్యాయాన్ని గమనిస్తూ చూస్తే ఏముంది అక్కడ? మరి మంచి సమరుడు యొక్క కథ. మంచి సమరుడు ఏం చేశాడు చెప్పండి? ఒక వ్యక్తి యెరూషలేము నుంచి ఎరుకో వెళ్తున్నాడు, కొట్టబడ్డాడు, మరి పరప్రాణంతో ఉంటున్నాడు. ఇద్దరు వచ్చారు, యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, చూశాడు, పక్కగా పోయినాడు. అయితే సమరయుడు వ్యక్తి వచ్చాడు, చూసినట్టు అతను కూడా పక్కగా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ సమరయుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు గుర్తుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన వెళ్ళలేదు, జాలి పడ్డాడు, అక్కడే ఉన్నాడు, ముందు గాలకు కట్టుకట్టాడు. చూడండి ఎంత శ్రద్ధ కలిగిన వాడుగా ఉంటున్నాడు. మిగతా వాళ్ళు పోయిన వారందరూ సాటి మానవుడికి అంత కూడా సహాయం చేయలేరా అంటే చేయలేరు, అంత కూడా సహాయం చేయలేరు. కారణం ఏంటంటే ఎవరు కష్టం వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రము ప్రతి వ్యక్తి విషయమై గాయాలు కట్టడము, ఆ వ్యక్తిని పట్టించుకోవడం, ఆ వ్యక్తికి సహాయం చేయడం చూస్తుంటున్నాం. అలాంటి అనుభవంలో మనం ఉంటున్నాం, అలాంటి కాపరిని మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి మన కష్టాల్లో, మన బాధల్లో మనకు తోడుగా ఉండే వ్యక్తి ఎవరండి? చెప్పాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఇక ఏ మానవుడు కూడా ఉండలేడు. మనకు తోడుగా ఉండేది ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనే ప్రధాన కాపరిగా. ఇది మూడో మనం చూస్తుంటున్నాం. చివరిగా మనం చూస్తూ ఉంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ఆలోచిస్తే మనల్ని తన సొంత గొర్రెల దొడ్డిలో మనం చేశాడు. దొడ్డి అంటే అర్థం ఏమిటి? గొర్రెల దొడ్డి అంటే అర్థం ఏమిటి? పూటకొల్ల ఇన్ని వాళ్ళు అంటే అర్థం ఏమిటి? దైవ వాక్యానుసారంగా చెప్పండి. మందిరం, సంఘం కదండి. దొడ్డి అంటే సంఘం. కాబట్టి ప్రభువైన దేవుడు ఎక్కడెక్కడో రక్షింపబడిన మనందరినీ కూడా మరి భేదము లేకోకుండా మనందరినీ కూడా తన సంఘములో మనల్ని చేర్చాడు. సంఘములో చేర్చబట్టే అర్థం ఏంటాడు? దొడ్డిలో చేర్చబట్టే అర్థం ఏమిటంటే సంరక్షణ. మనందరి విషయంలో ఆయన ఏం చేస్తున్నాడండి? సంరక్షకుడుగా. మరి గొర్రెల విషయంలో గమనిస్తే ఆ పొలాల్లో తీసుకుని వెళ్తారు గొర్రెలు. మేము చూస్తూ వచ్చాం, మేము మా దగ్గర సేవ చేసిన దగ్గర ఒక 100, 200, 300 గొర్రెలు ఉంటాయి. ఒక్కొక్కరు మరి అక్కడక్కడక్కడ వాటిని మందగా పడుకోబెడతారు. చుట్టూ ఏం చేస్తారంటే వెదురు గొర్రెలతో తడకలు కట్టేస్తారు. తడకలు కట్టినాం కదా అని గొర్రెల కాపరి విడిచిపెట్టి వెళ్ళడు. అర్థమైందా?
అది చలికాలమైనా సరే, ఎండాకాలమైనా సరే, ఎంత బాధ అయినా సరే, ఆ గొర్రెగా ఆ దొడ్డిలో ఉన్నటువంటి చుట్టూ తడికలు కట్టి చుట్టూ ప్రాంగణం ఏర్పరిచిన ఆ గొర్రెల మధ్యలో, గొర్రెల పక్కన ఏం చేస్తాడంటే మంచం వేసుకునో ఎక్కడ ఒకటి ఏం చేస్తాడు, పడుకో ఉంటాడు. అర్థమైందా? సంరక్షణ. ఇల్లు పక్కనే ఉంటుంది. మేము కళ్ళకు చూసాక చెప్తుంటున్నాం, ఇల్లు పక్కనే ఉంటుంది. అన్నం తినొస్తారు, ఒకరు 7 ఉంటారు గొర్రెల దగ్గర, ఇంకొకరు వెళ్ళి ఏం చేస్తారు, అన్నం తినొచ్చి అందరూ వచ్చి 2-3 వచ్చి గొర్రెల చుట్టూ ఏం చేస్తారు, అక్కడక్కడ మంచాలు వేసుకొని సంరక్షణ. ఏం జరగవచ్చేమో గొర్రెలకు. మరి కుక్కలు మురిగినా భయపడిపోతాయి, కుక్క పిల్లలు మురిగినా భయపడిపోతాయి కదండి. ఏది వచ్చినా కూడా వాటికి ఏముంటుంది, నష్టమే. అన్ని విషయాల్లో ప్రభువైన యేసు క్రీస్తు వారు మనం చూస్తూ ఉంటే ఒక కాపరిగా అన్ని విషయాలు భద్రత. మరోసారి ప్రభువు ఏం చెప్పాడు, కోడిని గురించి కూడా మనకు తెలుసు. కోడి తన రెక్కల క్రింద ఏం చేస్తుంది, ఆ పిల్లల్ని కాపుతాం. గద్ద కానీ లేకపోతే ఇంకా ఏదైనా శత్రువు రాకుండా చిన్న పిల్లల్ని కాపాడుకోవడానికి కొరకై తన రెక్కల క్రింద భద్రపరిచేదిగా చూస్తూ ఉంటున్నాం. మరి మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మంచి కాపరిగా ఉండి తన సంఘమనే దొడ్డిలో మనల్ని చేర్చి సంరక్షకుడుగా మనకు ఉండి అన్ని విధాలుగా మనల్ని భద్రపరుస్తూ కాపాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన దొడ్డిలో చేర్చమంటే ఆయన రెక్కల క్రిందకి మనం రావడం. మనం చూస్తే రూతుల గురించి ఏం చెప్పాడు, బోయజు యెహోవా రెక్కల క్రింద. చూడండి, రూతు గ్రంథం న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరైనా. రూతు గ్రంథం 2వ ఇశ్రాయేలు దేవుడు యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చింది. ఎవరి రెక్కల క్రింద అండి? యెహోవా రెక్కల క్రింద. ప్రియమైన వాళ్ళరా, అందుకే యేసుక్రీస్తు వారు అంటాడు, నాకు అనుగ్రహింపబడిన వారిలో నేను ఎవ్వరు కూడా పోగొట్టుకోలేదు. తండ్రి నాకు అనుగ్రహించిన వారిలో ఎవరు కూడా, ఏ సాతాన్ని ఎవరు కూడా ముట్టకోకుండా నేను వాళ్ళని భద్రపరుస్తూ ఉంటున్నాను. మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి అనుగ్రహింపబడినటువంటి గొర్రెలమే. కాబట్టి మన పైన ఆయన ఎలా ఉన్నాడంటే ఎవరు కూడా పోగొట్టుకోడు. అందరికీ రక్షణ, అందరికీ సంఘములు అనుగ్రహించి సంఘంలో మనల్ని భద్రంగా ఒక రెక్కల క్రింద. ఎలాగ ఈ సంఘాన్ని ఆయన ఈ మందిరాన్ని కట్టాడంటే తన స్వార్థం ఇచ్చి కొన్నటువంటి సంఘం. ఒక ఇల్లు కానీ, ఒక షెల్టర్ కానీ, లేకపోతే ఒక పశువులకి ఏమిటంటే సంరక్షణ, చుట్టూ గోడ ఉంటే అది ఒక సంరక్షణ లాంటి. అలాగా యేసుక్రీస్తు వారి యొక్క రెక్కలు, లేకపోతే ఆయన యొక్క కాపుదల మనకు భద్రతనిస్తాం. ఇది నా భద్రతనే మనం ఇలాగ సజీవంగా ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, లేకపోతే మనము నిలిచి ఉండలేం. కాబట్టి మనకు ఇంత గొప్ప కాపరి మనకు అనుగ్రహింపబడ్డాడు. ఈ కాపరి మనం స్తుతించాలి, గణపరచాలి. మరి గొర్రెలమైన మనము ఈ కాపరి మనము మహిమపరచాలి. మన మీద నియముడు తనంతకు తానే యేసుక్రీస్తు వారు మన కొరకై గొర్రెల కాపరిగా నియమింపబడ్డాడు. ప్రధాన కాపరిగా నియమించుకున్నాడు. మనల్ని ప్రేమించాడు. మనల్ని పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అంత మాత్రమే కాదు, ఆ కాపరి ఎందుకు నియమింపబడ్డాడంటే సాతాను యొక్క హస్తము నుండి మనల్ని విడిపించడానికి కొరకై, మనల్ని కాపాడుకోవడానికి కొరకై, భద్రపరుచుకోవడానికి కొరకై, సాతాను వల్ల నశింపజేయాలని గర్జించు సింహమలే ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిమిత్తమై ఒక కాపరిగా, శ్రేష్టమైన కాపరిగా మనల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అంత మాత్రమే కాదు, మనం చూస్తే గాయపరచబడినటువంటి మన జీవితాల్లో కాపరి యొక్క విధానం మనం భావిస్తూ, గొర్రె రోగం ఉన్నా, బాగలేకపోయినా, కాలు ఇరిగినా వాడికి కట్టుకట్టడం, వాడిని బాగు చేయడము. మరి మార్గమధ్యంలో గొర్రెకి ఏదైనా బాగలేకుండా నడవలేకపోతే వాటిని భుజం మీద వేసుకోవడం, వాటిని శ్రద్ధగా తీసుకురావడము. ప్రియమైన వాళ్ళరా, లోకంలో ఎవరు కూడా పట్టించుకోరు. లోకంలో ఏ వ్యక్తి కూడా మరి ఇలాంటి పట్టింపు కలిగి ఉండదు. మన కష్టాల్లో, మన బాధల్లో మన కుటుంబస్తులే మనకు సహాయపడరు, మన వారే మనకు తోడుగా ఉండరు, మన వారే మనం పట్టించుకోరు. అలాంటిది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా ఉంటాడని చెప్పండి, ఆయన అన్ని విధాలుగా మనల్ని పట్టించుకునేవాడుగా చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, చివరిగా మనం చూస్తే తన రెక్కల క్రింద ఒక భద్రత, సంఘములో మనల్ని చేర్చాడు, తన దొడ్డిలో మనల్ని చేర్చాడు.
తన రెక్కల క్రింద, కోడి రెక్కల క్రింద ఎలాగైతే పిల్లల్ని కాపుతుందో అలాగా మనల్ని తన రెక్కల క్రింద, ఆయన రెక్కలు ఎలాంటివి చెప్పండి, ఎంతో పెద్దవి కదండి. ఆయన చేతుల్లో, అరచేతుల్లో మనల్ని ఏం చేశాడు, ఆయన చెప్పుకున్నాడు. ఆయన భద్రత ఆయనకు ఆయన చేతిలో ఉంటే మనల్ని ఎవరు కూడా ఏమి కూడా చేయలేరు. ఆయన రెక్కల క్రింద ఉంటే మనకు ఎటువంటి ప్రమాదం అనేది రాదు. అందుకే తన సంఘములో మనల్ని చేర్చి తన సంఘంలో మన భద్రంగా ఉంచాడు. కాబట్టి గుర్తించుకుందాం, ఇలాంటి గొప్ప కాపరి మనకు అనుగ్రహింపబడినందుకు ప్రభువును మనము స్తుతించి గణపరిచి ఆరాధిద్దాం. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం, ఆరాధనలో ప్రవేశిద్దాం.